లాస్ట్ 120 డేస్ ఛాలెంజ్లో ఒక స్టూడెంట్ తన జర్నీ మనతో షేర్ చేస్తారు. గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు బద్రి గీతేష్. నేను ఒక మెడికల్ స్టూడెంట్ని. నేను తైక్వాండో జాయిన్ అయ్యి 2 months అవుతుంది. ఈ 2 monthsలో నేను చాలా నేర్చుకున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే మైండ్ సెట్. ముందు నేను అసలు ఫోకస్ అనేది లేదు నాకు, కానీ ఇక్కడ ఎప్పుడైతే జాయిన్ అయినానో ఇక్కడ ఇచ్చే ట్రైనింగ్ వల్ల నేను కంప్లీట్గా ఒక ఫోకస్డ్ పర్సన్గా కన్వర్ట్ అయ్యాను. ఇక్కడ మేము టార్గెట్ ప్యాడ్స్ యూస్ చేస్తాము. సో దానివల్ల ఏమవుతుందంటే నా ఫోకస్ అంతా నా టార్గెట్ మీద ఉంటుంది. ఇది నా లైఫ్లో కూడా చాలా హెల్ప్ అయింది. సో ఏదైనా పని చేసేటప్పుడు అయినా సరే మల్టిపుల్ థింగ్స్ ఆలోచించకుండా ఓన్లీ ఏదైతే చేస్తున్నానో దాని మీద మాత్రం ఫోకస్ చేయగలుగుతున్నాను. రెండోది వచ్చేసి ఫ్లెక్సిబిలిటీ. నేను నా పాస్ట్ ఇయర్స్లో ఓన్లీ జిమ్ మాత్రమే చేసేవాడిని. ఓవర్ ది ఇయర్స్ ఏమవుతుందంటే కంప్లీట్గా నా బాడీలో ఉన్న ఫ్లెక్సిబిలిటీ అంతా పోయింది. సో దట్స్ వై ఐ చూస్ తైక్వాండో. ఇక్కడ ఏం నేర్చుకున్నానంటే మజిల్స్ వితౌట్ ఫ్లెక్సిబిలిటీ ఆర్ యూజ్లెస్ అని అర్థమైంది. ది లెవెల్ ఆఫ్ స్ట్రెచ్చింగ్ దట్ ఐ గాట్ ఆఫ్టర్ ఇయర్ అనేది అన్ఇమాజినబుల్. ముందు అట్లీస్ట్ నేను ఒక స్ట్రెచ్ చేయాలన్నా కూడా, ఒక 1 kilometer రన్ చేయాలన్నా కూడా అసలు అయ్యేది కాదు. కానీ ఎప్పుడైతే తైక్వాండో జాయిన్ అయ్యానో ఐ క్యాన్ రన్ ఫర్ 4-5 kilometers విత్ ఈజ్. సో పెద్ద ఇబ్బంది ఏమి ఉండేది కాదు. అసలు ఎంత ఫ్లెక్సిబిలిటీ వచ్చిందంటే నా బాడీలో నాకు అసలు పెయిన్స్ ఉన్న విషయమే అర్థం కావట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఏ రోజన్నా నాకు బాడీ నొప్పి వచ్చినా ఏదైనా జరిగినా కూడా నేను చేసే స్ట్రెచ్చింగ్స్ వల్ల కానీ, నేను చేసే వార్మప్స్ వల్ల కానీ అది వెంటనే సబ్సైడ్ అయిపోతుంది. నాకేం పెద్ద నొప్పి కూడా ఏం తెలియట్లేదు. విషయం వచ్చేసి ఫోకస్. సో ఐ బికేమ్ ఏ క్రిమినల్లీ ఫోకస్డ్ పర్సన్ ఆఫ్టర్ జాయినింగ్ తైక్వాండో. తైక్వాండో వల్ల నా కంప్లీట్ దృష్టి ఏదైతే ఉందో దాన్ని నా చేసే పని మీద మాత్రమే పెడుతున్నాను. నా లైఫ్లో ఇది చాలా హెల్ప్ అయింది. లైఫ్ స్టైల్ అనేది చాలా చేంజ్ అయింది. సో మూడో విషయం వచ్చేసి ఇక్కడ మోటివేషన్. సో ఇక్కడ నేషనల్స్కి, పారానేషనల్స్కి వెళ్ళిన పిల్లలు ఉన్నారు, వాళ్ళకి మెడల్స్ ఉన్నాయి. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు నన్ను చాలా ఇన్స్పైర్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడైనా నేను డిమోటివేట్ ఫీల్ అయినా కూడా ఆ చిన్న పిల్లలు వాళ్ళ మెడల్స్ నాకు గుర్తొచ్చాయంటే అది నన్ను ఇంకా ముందుకు పుష్ చేస్తుంది. ఏదన్నా అవ్వకపోయినా వాళ్ళే నాకు నేర్పిస్తారు, వాళ్ళే చూపిస్తారు.